హాయ్ హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానమాట. మరి అదేంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఏపీ కాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయండి. కేవలం దీంట్లో 6 జిల్లాల వరకు మాత్రమే నోటిఫికేషన్స్ పోస్టులు రిలీజ్ అయినాయన్నమాట. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు. కాబట్టి వీరికి మాత్రమే ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో 2 రకాల పోస్టులు ఉన్నాయండి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్. మీకు దేనికన్నా కూడా డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్ అండి. కాబట్టి ఈ యొక్క పోస్ట్కి ఒకే ఒక ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ నా యొక్క వీడియో రికమెండ్ చేస్తుంది. అనేక మందికి నా యొక్క వీడియో నా యొక్క ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ అప్లికేషన్ కనుక మీకు ఆన్లైన్లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నామండి. స్క్రీన్ మీద నా యొక్క నంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు కనుక దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి డాక్యుమెంట్స్ ఏం కావాలి, దీనికి అమౌంట్ ఎంత అవుతుంది, అలాగే పూర్తి ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి త్రూ వాట్సాప్ ద్వారా మీకు అప్లికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి మీకు పంపించడం జరుగుతుందన్నమాట. గమనించండి. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. ఇది మెయిన్గా విజయనగరం సంబంధించిన నోటిఫికేషన్. కాబట్టి దాదాపుగా అన్ని జిల్లాలకి సేమ్ ఫార్మేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అండి. జస్ట్ మీకు పైన జిల్లా నేమ్స్ మాత్రమే మారుతాయి. దాంతోపాటుగా ఏ క్యాస్ట్ల వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 24th స్టార్ట్ అయ్యింది. ఎప్పటిదాకా అవకాశం ఉందంటే 7th ఆగస్ట్ వరకు కూడా అవకాశం ఉంది. గమనించండి. అలాగే మీకు వేకెన్సీస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది అయితే విజయనగరం సంబంధించి విజయనగరంలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు ఓవరాల్గా దీంట్లో 25 పోస్టులు ఉన్నాయండి. దాదాపుగా అన్ని క్యాస్ట్ల వరకు ఉన్నాయి, ఒక్క బీసీసీకి మాత్రమే లేవు, మిగతా అందరికీ ఉన్నాయి. కాబట్టి ఓసీ వరకు అయితే 7 పోస్టులు ఉన్నాయి, మిగతా క్యాస్ట్ల వారీగా 2, 3, 1 అలా ఉన్నాయన్నమాట. కాబట్టి గమనించండి. మీరు అనుకోవచ్చు ఇన్ని తక్కువ పోస్టులకి ఎవరు అప్లై చేస్తారని. ఆ డెసిషన్ మాత్రం తీసుకోవద్దు, అప్లై చేసుకోండి. అలాగే మీకు పే స్కేల్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు స్టార్టింగే 47,000 పర్ మంత్, ఇంక్లూజివ్ ఆఫ్ డిఏహెచ్ఆర్ఏ. కాబట్టి 64,000 వరకు కూడా మీకు శాలరీ అనేది హైక్ అవుతుందన్నమాట. గమనించండి. కాబట్టి కేవలం ఒకే ఒక ఎగ్జామ్తో ఈ భారీ శాలరీ మాట. కాబట్టి మీరు తక్కువ పోస్టులని నిరాశ చెందకుండా అప్లై చేయండి. మీకు మంచి అవకాశం. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఈ యొక్క ఫీల్డ్లో ఉంటుంటారో, బ్యాంకింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ జాబ్స్ చేస్తూ లేదా చదువుతూ ఉంటుంటారో వారికి మంచి అవకాశం అండి. కాబట్టి అన్నిటికీ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. మీకు అవే రీజనింగ్, అవే ఇంగ్లీష్ గ్రామర్ అవే ఉంటాయి. కాకపోతే కొంచెం డెప్త్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సరైన దృష్టి పెట్టి సరిగ్గా మీ యొక్క షెడ్యూల్ ఫినిష్ చేసుకొని ప్రిపేర్ అయితే మట్టుకి మీకు మంచి అవకాశం అన్నమాట. కాబట్టి అలాగే మీకు ఏజ్ కూడా చూపిస్తాను చూడండి. దీనికి ఎంత ఏజ్ లిమిట్ అనేది కూడా యాజ్ ఆన్ June 1 కల్లా మీకు మినిమం అనేది 20 years రావాలి. మ్యాక్సిమం అనేది 30 years వరకు కూడా అవకాశం ఉంది. అది కేవలం ఓసీ వరకు మాత్రమే. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +3 years అంటే 33 years వరకు కూడా అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +5 years అంటే 35 years వరకు అవకాశం ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ +10 years, 15 years ఆయా క్యాస్ట్ల వరకు కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నమాట. కాబట్టి గమనించండి. ఇది మెయిన్ ఏజ్ క్రైటీరియా గురించి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ కూడా మీకు జస్ట్ నోటిఫికేషన్ వాడు ఏం మెన్షన్ చేసాడో కూడా చూపిస్తాను అనమాట. కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా యాజ్ ఆన్ 24th July, ఈ ఇయర్ జూలైలోపు ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కాబట్టి మీది ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, ఏ గ్రూప్ అయినా పర్లేదు, జస్ట్ కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా మంచి ప్రావీణ్యత కలిగి ఉండాలి. కాబట్టి గమనించండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి మీకు జనరల్గా బేసిక్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. తర్వాత వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి. మీ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉండబోతుంది అన్నమాట. కాబట్టి మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్ సంబంధించి. కాబట్టి
మరి ఇది మెయిన్ ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ యొక్క మెయిన్ ప్యాటర్న్ అన్నమాట. మీరు కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డైరెక్ట్గా మీకు మరి ఆ యొక్క పోస్టుల వారీగా మీకు అవకాశం ఉంటే వెంటనే సెలెక్ట్ చేస్తారన్నమాట. తర్వాత మీకు వెరిఫికేషన్ ఉంటుంది, జాబ్లో జాయిన్ అవ్వడమే. అలాగే అప్లికేషన్ ముఖ్యంగా మీకు ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్ మరియు ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కూడా మరి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట, గమనించండి. కాబట్టి అలాగే మరి ఫీజు కూడా చూపిస్తుంది చూడండి. మరి దీనికి అప్లికేషన్ అనేది ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 590 రూపీస్, మరి ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 826 రూపీస్. కాబట్టి గమనించండి. మరి మరొకసారి చెప్తున్నాను, మరి ఆ ఫీజు ఏమో ఎక్కువ ఉంది, పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి అని మరి ఆలోచిస్తే మట్టికి చాలామంది అలా ఆలోచించి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి అలాంటి వారికే మరి అవకాశం ఉంటుందన్నమాట, గమనించి మరి అప్లై చేసుకోండి. ప్రయత్నం అయితే చేయాలి కదా, ప్రయత్నించి అయితే మాత్రం మానకూడదు. మరి మీకు అలాగే విశాఖపట్నం కూడా చూపిస్తాను చూడండి. విశాఖపట్నంలో వారికి మరి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా అంటే మీకు ఓపెన్గా టోటల్గా మీకు 35 వేకెన్సీస్ ఉన్నాయండి. మరి అలాగే పిఎస్సిఎస్ అయితే మీకు 12, అవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, దాంతోపాటుగా మరి ఇంక్రిమెంట్ వేకెన్సీస్ అన్నమాట, గమనించండి. మరి దీంట్లో కూడా అన్ని క్యాస్ట్ల వారికి కూడా అవకాశం ఉందండి. మరి కేవలం బీసీకి మాత్రమే పోస్టులు లేవు, మిగతా అన్ని క్యాస్ట్లకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే షెడ్యూల్ కూడా సేమ్ షెడ్యూల్ ఉండండి అన్నిటికి కూడా. మరి విశాఖపట్నంలో మరి స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించి కాబట్టి టోటల్గా 35 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు అలాగే మరొక జిల్లా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో మరి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి ఓవరాల్గా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీరు ఇది కూడా చూపిస్తాను చూడండి. మీ దీంట్లో అయితే మరి ఓవరాల్గా 49 వేకెన్సీస్ ఉన్నాయి. మరి పిఎస్సిఎస్ అయితే మీకు 11 వేకెన్సీస్, గమనించండి. మరి ఇదైతే ప్రకాశం స్టాఫ్ అసిస్టెంట్లో 49 మరి ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. దీంట్లో మ్యాక్సిమం అన్ని పోస్టుల వారికి కూడా అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మరి మెయిన్గా ఓసీ అయితే 19 పోస్టులు ఉన్నాయి. మరి మీరు అనుకోవచ్చు బీసీకి ఒకటి ఉంది, బీసీబీ 2 ఉన్నాయంటే మీరు ఓసీకి కూడా కాంపిటీషన్ ఇవ్వచ్చండి, కాబట్టి గమనించండి. అలాగే మరి ప్రకాశం జిల్లాలోనే మరి అసిస్టెంట్ ఇంజనీరింగ్కి అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఈ ఓవరాల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి గమనించండి. కాబట్టి మీది కనుక ఈ జిల్లా అయితే చక్కగా అప్లై చేసుకోండి. మరి ఈ 6 జిల్లాల వరకు కూడా మంచి అవకాశం, సువర్ణ అవకాశం లాంటిది. దాంతోపాటు ఇవి లోకల్ పోస్టులు మాత్రమే, కాబట్టి వేరే జిల్లా వారు మీ జిల్లాలో అప్లై చేయలేరు. కేవలం ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లా వారికి మాత్రమే. కాబట్టి కంటిన్యూగా 7 years స్టడీ మీకు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోనే మీకు లొకాలిటీ అనేది వస్తుందన్నమాట, కాబట్టి గమనించండి. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా అసిస్టెంట్ మేనేజర్ కానీ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందా అంటే లేదండి, ఎనీ డిగ్రీ లేదా పీజీ కూడా ఉండొచ్చు. కాకపోతే మరి పర్టికులర్గా 55% అబోవ్ అనేది పర్సంటేజ్ ఉండాలి, అప్పుడు మాత్రమే అసిస్టెంట్ మేనేజర్కి మీరు ఎలిజిబిలిటీ అనేది అవుతారు. అలాగే మరి నెల్లూరు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను చూడండి. మరి నెల్లూరు డిస్టిక్లో మరి స్టాఫ్ అసిస్టెంట్కి ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 37 పోస్టులు ఉన్నాయండి. మరి గమనించండి. మరి పిఎస్సిఎస్ అయితే 11 పోస్టులు. దీంట్లో కూడా దాదాపుగా అన్ని క్యాస్ట్ల వరకు ఉన్నాయి, కేవలం బీసీకి మాత్రమే మరి పోస్టులు లేవు, కాబట్టి గమనించండి. అలాగే కడప జిల్లాలో చూసుకున్నట్లయితే మరి కడప డిస్టిక్లో మరి స్టాఫ్ అసిస్టెంట్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే మరి 31 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి, గమనించండి ఫ్రెండ్స్. మరి మళ్ళీ చెప్తున్నాను, మరి ఈ 6 జిల్లాల వారికి మంచి అవకాశం లాంటిది. మీకు కనుక మరి క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే వెంటనే మరి అప్లై చేసుకోవచ్చు, గమనించండి. మరియు కడప జిల్లాలో మరి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే మీకు ఓవరాల్గా 23 పోస్టులు ఉన్నాయండి. మరి దీంట్లో కూడా మరి అన్ని క్యాస్ట్ల వరకు ఉన్నాయి, జస్ట్ బీసీసీ మరియు ఎస్సీ గ్రేడ్ 1 వారికి మాత్రమే పోస్టులు లేవు, మిగతా అందరికీ ఉన్నాయి. ఇది కూడా గమనించండి ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం కనుక ఇది ఓవరాల్గా అందరికి సంబంధించి. అలా చిత్తూరు జిల్లాకు కూడా మరి పోస్టులు మీకు చెప్పాను కదా. మరి మెయిన్గా చిత్తూరులో అయితే స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి మీకు చూపిస్తాను చూడండి. మరి చిత్తూరు జిల్లాలో అయితే మరి చిత్తూరు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ వారికి అయితే ఎక్కువ ఉన్నాయన్న పోస్టులు. ఓవరాల్గా 67 పోస్టులు, ప్రత్యేకంగా ఓసీ వారికి 27 పోస్టులు ఉన్నాయి. మరి ఆయా క్యాస్ట్ల వారికి కూడా అన్ని క్యాస్ట్ల వారికి కూడా
అవకాశం ఉంది. కాబట్టి మీరు అనుకోవచ్చు మరి క్యాస్టులు తక్కువ ఉన్నాయంటే మరి ఓసీ వారికి కూడా మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు. మరి ఓసీ వారికంటే మీకు ఎక్కువ మెరిట్ వస్తే ఖచ్చితంగా ఓసీ పోస్టుల్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మరి ఇది పూర్తి సమాచారం కనుక మరి ఈ యొక్క అప్లికేషన్ కనుక మీకు ఆన్లైన్లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మరొకసారి స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు కనుక దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి మరి దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, దీనికి అమౌంట్ ఎంత అవుతుంది అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక త్రూ వాట్సాప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఆ తర్వాతే పేమెంట్ చేయించండి. కాబట్టి గమనించండి. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. మరి అలాగే మరి ఫ్రెండ్స్ మరి మరొక్కసారి చెప్తున్నాను, మరి ప్లీజ్ నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.